నైట్ వచ్చింది కప్పుకో చెప్పింది అప్పుడు దాని గురించి కూడా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కంటెంట్ కావాలా ఏంటి. ఇది మన ఫ్యామిలీ ట్రిప్ లో డే 2. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే గోల్డెన్ టెంపుల్ నుంచి అరుణాచలం అయితే రీచ్ అయిపోయాం. ఇంతకీ మీరు ఆ వీడియోని చూసారా లేదా? చూసుంటే పర్వాలేదు, కానీ చూడకపోయింటే పక్కాగా వెళ్ళి చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో అర్థం అవుతుంది. సో మ్యాటర్ లోకి వస్తే మేము అరుణాచలం రాగానే ఫస్ట్ శివసన్నిధికి అయితే వెళ్ళిపోయాం. శివసన్నిధి అంటే ఇదేం టెంపుల్ ఏం కాదు, ఇది అకామిడేషన్ కోసం లార్జెస్ట్ టైప్. మీరు కనుక ఫ్యామిలీతో అరుణాచలం వస్తే ఇదే బెస్ట్ ప్లేస్ స్టేయింగ్ కోసం. కాకపోతే మీరు 2 months బిఫోర్ గానే బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో రూమ్స్ అనేవి. ఇక మేము ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికే నైట్ అయితే అయిపోయింది. మాకు అలాట్ చేసిన రూమ్స్ ని తీసుకుని నీట్ గా స్లీప్ అయితే వేసేసాం. ఇక మార్నింగ్ లేచి చూసేటప్పటికి మా ఫ్లోర్ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. ఇక కొంతసేపు ఆ వ్యూ చూసి ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత బ్రష్ చేస్తూ ఫ్రెష్ అవ్వడం అయితే మొదలు పెట్టాం. వీడియో స్టార్టింగ్ లో మేమున్న శివసన్నిధి లాడ్జ్ బెస్ట్ ప్లేస్ అన్నా కదా స్టే కోసం. అలా ఎందుకన్నా చెప్తాను వినండి. చెప్పు. ఎందుకంటే ఇక్కడ ఫ్రీగా వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు, మనకి ఎంత కావాలన్నా తాగొచ్చు. సారీ ఇక్కడ వాటర్ మాత్రమే కాదు, ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ ఈ 3 వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ దేముంది, ఎక్కడైనా దొరుకుతుందని మీరు అనుకోవచ్చు, అక్కడికే నేను వస్తున్నా. అవును, మీరు అనుకున్నట్టు ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ఆ స్టేట్ లో మన తెలుగు స్టైల్ ఫుడ్ మాత్రం ఎక్కడే దొరుకుతుంది. మనం మన ఇంట్లో తింటున్న ఫీల్ అయితే వస్తుంది. మీకు ఇది ఇప్పుడు నార్మల్ గా అనిపించవచ్చు, కానీ మీరు ఎప్పుడైనా టూర్ కి వెళ్తే మీకు నేను చెప్పింది బాగా అర్థమవుతుంది. ఎందుకంటే టూర్ లో ప్రతి చోట మనకు కావాల్సిన స్టైల్లో ఫుడ్ అయితే దొరకదు. అలా అని ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఆ తర్వాత స్నానం చేసి నీట్ గా డ్రెస్ వేసుకుని ఫ్రెష్ అయితే అయిపోయా. ఇక అందరూ ఫ్రెష్ అయ్యాక కిందకి వెళ్లి నీట్ గా వాళ్ళు ఇచ్చిన టిఫిన్ కూడా తినేసాం. టిఫిన్ అయితే ఈ 2 ఐటమ్స్ పెట్టారు, బానే ఉన్నాయి. టిఫిన్ తిన్న తర్వాత ఆటో మాట్లాడుకుని ఆటోలోనే టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. అక్కడ నుంచి డైరెక్ట్ గా రాజగోపురం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నారు కదా, అదే రాజగోపురం. వీడియోలో నార్మల్ గా ఉన్న డైరెక్ట్ గా చూస్తే ఎంత ఉంది అలా అంటారు. సేమ్ ఇలాంటి గోపురాలే గుడి చుట్టూ 4 అయితే ఉంటాయి, కానీ దీన్నే రాజగోపురం ఎందుకు అంటారంటే అది నాకు కూడా తెలీదు. అందరూ అంటున్నారు కాబట్టి నేను కూడా అంటున్నా. విజ్ఞాన ప్రదర్శనలో మీకు గనక తెలిస్తే కింద కామెంట్ చేయండి. తర్వాత టెంపుల్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ టెంపుల్ లో క్రేజియస్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే అది ఇదే. అదేంటంటే టెంపుల్ లోకి మొబైల్ అయితే అలౌ చేస్తారు, ఈవెన్ ఎక్కడ చెకింగ్ కూడా ఉండదు. ఇంత అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ నేను ప్రాపర్ ఫుటేజ్ అయితే తీసుకోలేకపోయా. ఎందుకంటే మేము వెళ్ళిన రోజు క్రౌడ్ ఇంకా ఇన్సఫిషియెంట్ టైం వల్ల. మేము వెళ్ళిన రోజు ఏదో స్పెషల్ డే అంట, అందుకే చాలా మంది క్రౌడ్ అయితే వచ్చారు. మాకు ఓన్లీ దర్శనానికి 3.5 hours టైం అయితే పట్టింది. ఈ రీజన్ వల్ల మేము గిరి ప్రదక్షిణ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. గిరి ప్రదక్షిణ అంటే ఏంటో కాదు, అరుణాచలం కొండ చుట్టూ 18 kilometers ప్రదక్షిణ అయితే ఉంటుంది. ఈ ప్రదక్షిణలో మొత్తం 8 లింగాలు అయితే ఉంటాయి. వీటి మధ్యలోనే ఒక మోక్ష మార్గం కూడా ఉంటుంది. వీటిని దర్శించుకుని వాటి మధ్య నుంచి వస్తే చాలా మంచిదని చెప్తారు. ఈ గిరి ప్రదక్షిణ అనేది నేను మణిగాడు లాస్ట్ టైం వేరే బ్యాచ్ తో వచ్చినప్పుడు అయితే చేసాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది, కానీ ఈసారి మనకు ఆ లక్ లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కాగా ట్రై చేస్తా. ఇంతకే మీకు టెంపుల్ గురించి చెప్పడం మర్చిపోయా కదా. ఈ టెంపుల్ అనేది లార్డ్ శివాకి సంబంధించింది, అంటే మన శివుడికి సంబంధించింది. ఇక టెంపుల్ లో లింగం అయితే నేచర్ లో ఉన్న 5 elements లో ఒక ఫామ్ లో అయితే ఉంటుంది. ఆ 5 elements అంటే ఏంటో కాదు, తెలుగులో పంచభూతాలు అంటారు వాటిని. అందులో ఒక ఫామ్ లోనే ఈ లింగం అయితే ఉంటుంది, అదే ఫైర్ ఫామ్, అంటే అగ్ని లింగం. అలా అని లింగం ఏమి కాలుతూ ఉండదు. దీనికి ఎందుకు ఆ పేరు వచ్చిందో నాకైతే తెలీదు, మీకు తెలిస్తే మాత్రం పక్కగా కామెంట్ చేయండి. ఇక టెంపుల్ గురించి చెప్పడానికి చాలా ఉన్నాయి, తనకు తగ్గట్టు ఫోటోస్ అయితే నా దగ్గర లేదు, అందుకు మాత్రం చాలా సారీ. నేను వెళ్ళిన ప్రతి టెంపుల్ లో ఇలాంటి రాళ్ళని అయితే చూస్తున్నాను. ఇలా ఎందుకు పేరుస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. అలానే మీరు ఎన్ని పేర్చారో కూడా కామెంట్ చేయండి. ఇక టెంపుల్ లో అన్ని చూడడం తిరగడం అయ్యాక ఆటో బుక్ చేసుకుని రూమ్ కి అయితే రిటర్న్ అయిపోయాం. ఇక్కడికి రాగానే లంచ్ చేసేసి రూమ్ కి వెళ్లి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాం. తర్వాత సామాన్లన్నీ సర్దుకొని నెక్స్ట్ టెంపుల్స్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఫుటేజ్ అనేది చాలా తక్కువగా ఉంది, ఎందుకో చెప్తా వినండి. ఇప్పటి నుంచి వెళ్ళే ఏ టెంపుల్ లో కూడా మొబైల్ అయితే అసలుకే అలో లేదు. అయినా నా గురించి తెలిసిందే కదా, అందుకే నేను తీసుకువెళ్ళా. ఇప్పుడు మనం వెళ్లే ప్లేస్ టెంపుల్స్ కేమో గానీ శారీస్ చాలా ఫేమస్. అది మరేంటో కాదు, కాంచీపురం. ఇప్పుడు మనం వెళ్లేది అక్కడికే. ఇక్కడ మనం ఫస్ట్ విజిట్ చేసే టెంపుల్ అయితే దేవరాజ టెంపుల్. ఈ టెంపుల్ కి ఇంకో పేరు కూడా ఉంది, అదే విష్ణు కంచి. ఈ టెంపుల్ అయితే లార్డ్ విష్ణుకి సంబంధించింది. ఈ టెంపుల్ లో స్పెషాలిటీ ఏంటంటే మనం విష్ణు దేవుడితో పాటు బలిని కూడా దర్శించుకోవాలి.
ఎస్, మీరు విన్నది కరెక్ట్. మన ఇంట్లో రోజు గోడ మీద చూసే బల్లినే ఇక్కడ దర్శించుకోవాలి. కాకపోతే అది నిజమైంది కాదు, దాని పేరు బంగారు బల్లి అంట. విన్నానికి చాలా కొత్తగా ఉన్న కాన్సెప్ట్ చాలా క్రేజీగా ఉంటుంది. ఈ బల్లిని గనక మనం ముడితే మనకున్న దోషాలన్నీ పోతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఈ విషయాన్ని నేను మా అమ్మని అడిగితే చాలా లాంగ్ థియరీ చెప్పింది, అందుకే మీకు సింపుల్ గా చెప్పేస్తున్నా మీకు అర్థం కావడం కోసం. నువ్వు సూపర్ రా. ఈ టెంపుల్ లో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది, అదే ఆర్కిటెక్చర్. మళ్ళీ ఆర్కిటెక్చర్ అంటూ ఏంటో నన్ను అడగొద్దు, కావాలంటే గూగుల్ చేసుకోండి. టెంపుల్ అంతా కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది, కానీ మొత్తం చూపించడానికి కదా, అందుకే శాంపుల్ గా ఒకటి చూపిస్తే చూడండి. వీడియోలో చూపిస్తున్న చైన్ మీకు నార్మల్ గా అనిపించవచ్చు, కానీ ఆ చైన్ మొత్తం ఒకే ఒక్క రాయితో చెక్కినది. దీన్ని బట్టే మనం అప్పుడు ఎంత అడ్వాన్స్డ్ గా ఉన్నామో చెప్పుకోవచ్చు. ఇన్స్టాలో దేని వాటికో అంటున్నారు, కానీ ఇప్పుడు కదా మనం అనాల్సింది. Tecnologia. ఇక ఈ టెంపుల్ చూడడం అయ్యాక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి కాంచీపురం కామాక్షి అమ్మవారి టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఈ టెంపుల్ లో కూడా ఫోన్ అయితే అలౌ లేదు. మన దరిద్రం ఏంటంటే ఈ రూల్స్ ని రీసెంట్ గానే ఇంప్లిమెంట్ చేశారట. ఇంతకు ముందు వరకు ఫోన్ ఎలా ఉండేది. చెకింగ్ అవుతున్నా సరే నేను ఎగ్జిట్ వే నుంచి వెళ్ళి ఎలానో ఒకలాగా ఫోన్ అయితే లోపలికి తెచ్చేసా. ఈ టెంపుల్ స్పెషల్ ఏమో కానీ టెంపుల్ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ కనుక మీరు రావాలనుకుంటే ఈవినింగ్ టైంలో అయితే రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆ టైంలోనే మీకు పూర్తిగా చీకటి ఉండదు, పూర్తిగా వెలుతురు ఉండదు, డబుల్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. టెంపుల్ అయితే డే టైమ్ చూడడానికి బాగుంటుంది, అలానే నైట్ టైం కూడా చూడడానికి బాగుంటుంది. అందుకే మీకు ఈవినింగ్ టైమ్స్ అయితే వెళ్ళమన్నా. ఈ టెంపుల్ చూడడం అయ్యాక ఇక్కడ నుంచి శివకంచి టెంపుల్ కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఈ టెంపుల్ కి వచ్చి చూసిన తర్వాత నేను షాక్ అయిపోయా, ఎందుకంటే నేను ముందుటి వరకు అరుణాచలం గుడి గోపురాలే పెద్దవనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇవి వాటికి డబల్ ఉన్నాయి. కాకపోతే మేము వచ్చేసరికి నైట్ టైం అవడంతో ఫుటేజ్ సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయా. ఈ టెంపుల్ లో స్పెషల్ ఏదైనా ఉందంటే అది ఆర్కిటెక్చర్ అనే చెప్తా, ఎందుకంటే ముందు చూపించిన టెంపుల్స్ లో అన్ని నార్మల్ సైజెస్ లోనే ఉంటాయి, కానీ ఈ టెంపుల్ విషయానికి వస్తే చాలా పెద్ద సైజెస్ లో ఉంటాయి పిల్లర్స్ అండ్ స్టాచ్యూస్. అవి చూస్తేనే ఎలా చేస్తారో అనిపిస్తుంది. కావాలంటే మీరే చూడండి, ఈ టెంపుల్ కారిడార్ ని ఒక మనిషితో కంపేర్ చేస్తే ఎంత పెద్దగా ఉంటుందో. అండ్ మీలో ఎవరైనా ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ ని ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ వీడియోలో చూపించిన ప్రతి టెంపుల్ కి మీరు వెళ్ళొచ్చు, మీకు పక్కగా నచ్చుతుంది, మీకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా కలుగుతుంది. అండ్ ఈ టెంపుల్ చూడడం అయ్యాక మేము డైరెక్ట్ గా తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మళ్ళీ తిరుపతిలో తిరిగిందంతా ఒక వీడియోగా చేస్తా. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి, అంతేకాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.